నమస్కారం అండి. నేను హకీం అబ్దుల్ జబ్బార్ అల్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్. నేను ఉండేది సికింద్రాబాద్ చిలకలవాడ. యూని గ్యాస్ ఎదురుగా మా సెంటర్ ఉన్నది. మేము పైన మీకు హెయిర్ ఫాల్, హెయిర్ బ్లాక్ ఆర్ థిక్, లాంగ్ ఆర్ హెయిర్ చాలా మటుకి చిండ్రు కానీ హెయిర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఆ ప్రాబ్లంకి సాల్వ్ చేయనీకే మీకు మంచి మంచి మూలికలు ఏడు ఉన్నాయి. స్ట్రాంగ్ మూలికలు, అది హెయిర్ని మంచిగా గ్రో చేస్తాయి, హెయిర్ని మంచిగా పొడుగు చేస్తాయి, హెయిర్ని పెంచుతాయి. ఈ మూలికలు బ్లాక్ చేస్తాయండి. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అన్ని మూలికలు. ఒక్కొక్క మూలిక మీకు చూపెడతా. ఇప్పుడు షార్ట్లీ చూపెడతా. ఇది ఆమ్లా, ఉసురుగా, ఆనియన్, అల్లం, అద్రక్, కొన్ని పౌడర్స్ ఉన్నాయి. ఇలా సికాకాయ, ఆమ్లా, రీఠా, ఇది కలోంజీ సీడ్స్, మెంతులు, ఈ బకాయన్ అండి. బకాయన్ వల్ల యాపా చెట్టు ఇట్లా ఉంటుంది, అదాందే మాదిరిగా అది చేదు ఉంటుంది. ఇదేమో డ్రైండ్రఫ్ని పోగొడుతుంది అండి. డ్రైండ్రఫ్ని అది నెత్తి మీద అది ఏమవుతుంది అంటే రక్తం ఫ్లో చేస్తుంది. ఏమైనా ఉంటే ఇన్ఫెక్షన్ ఉంటే అది వెళ్ళిపోతుంది అండి. ఇది బకాయన్ ఇట్లుంటుంది. మందారం ఆకులు తీసుకోవాలా, మందారం పువ్వు తీసుకోవాలా. ఇది మైదాకు, ఇది మొత్తం ఆకులు తెప్పియాలండి. ఇది వచ్చేసి ఇంకా ఇవ్వండి, మీరు గుర్తుపట్టినారేమో దాన్ని చూసి, కల్బంద. ఈ కల్బంద ఇది హెయిర్ని ఇట్లా చేస్తుంది అంటే హెయిర్ని స్మూత్ చేస్తుంది, హెయిర్ని గ్రో చేస్తుంది కల్బంద. ఈడ సికాకాయ, కష్కి కాడి, భర్మి, జటామాసి, కళ్యామక్, ఇవన్నీ మూలికలు ఉన్నాయండి. ఇది బింగరాజ్, ఇది వెనకల రాజా. ఇది బింగరాజ్ అంటే చాలా హెల్తీగా పెడతాయి హెయిర్ని, బింగరాజ్. ఇవన్నీ ఇది వచ్చేసి మీకు ఇది చాలా లాభమే అది. ఏదానికి హెయిర్కి బ్లాక్ చేస్తుంది, మంచిగా చేస్తుంది, గ్రో చేస్తుంది హెయిర్ని. ఇది జటామాసి ఆర్ కస్విందా పూలు. ఇవన్నీ కలిపేసి హెయిర్ సిరం ఇట్లా తయారు చేసుకోవాలి. హెయిర్ సిరం, ఈ హెయిర్ సిరం ఎట్లా తయారు చేయాలంటే ఓవర్ నైట్ ఇవన్నీ మూలికలు నానబెట్టేయాలండి. నానబెట్టేసి 24 hours తర్వాత మీరు మంచిగా అది మరిగించేసి, ఇది మరిగినాక ఒడిపోసుకొని ఇట్లా బాటిల్స్లో అలా పెట్టుకొని మీరు అప్లై చేస్తూ ఉంటే హెయిర్ మంచిగా గ్రో అవుతుంది, బ్లాక్ అవుతుంది, లాంగ్ అవుతుంది. మీరు వారంలో 3 days చేస్తే, డే బై డే చేసినా పర్వాలేదండి. వారం 3-4 రోజులు చేసినా పర్వాలేదు. పొద్దున సాయంత్రం చేసినప్పుడు 2 times చేయాలా. మార్నింగ్ చేయాలా ఆర్ నైట్ చేయాలా. నైట్ చేసినాక షాంపూ చేసుకోవాలా. ఆ షాంపూ విధానం బి చెప్తా నెక్స్ట్ వీడియోలో. ఇది సిరం ఇట్లా అప్లై చేయాలా మీకు బెటర్. ఈ పాపకు చూపెడతా మీకు. హెయిర్ మీద చాలా చిన్నగా ఉండే హెయిర్ దేవుని అలా మంచిగా హెయిర్ జుట్టు పొడుగు అయింది ఆర్ చూడండి. ఇది హెయిర్ సిరం మనం తీసుకున్నాం, ఇట్లా అప్లై చేయాలండి. ఇట్లా చేయొచ్చు. మీరు ఇంకోటి తీసుకొని ఇట్లా అప్లై చేస్తూ ఉంటే వెళ్ళి జాయింట్స్లో అలా రూట్స్లో అలా చేయాలండి. ఈ రూట్స్లో అలా మీరు అప్లై చేస్తూ ఉంటే బేబీ హెయిర్ బి మీకు తొందరగా వచ్చేస్తుంది.
హెయిర్ లాస్ అయిన హెయిర్ వచ్చేస్తుందండి. బ్యాక్ సైడ్ బి ఇట్లా టొమాటో రూట్స్లో అప్లై చేసినాక తర్వాత ఈ కింది భాగంలో మీరు స్ప్రే చేసుకోవచ్చు. ఇట్లా ఈ కొనాలలా ఫుల్ స్ప్రే. హెయిర్ బ్లాక్నెస్ అవుతుంది, హెయిర్ ఇట్లా లాంగ్ ఇట్లా అవుతుందండి. చలో మీరు వారంలో 3-4 డేస్ యూజ్ చేయండి, మీ మంచి ఫలితాలు వస్తాయి. మంచిగా ఇవి హెయిర్ లాంగ్ అవుతుంది, థిక్ అవుతుంది, హెయిర్ బేబీ హెయిర్ వస్తుంది. చిండ్రు ఉన్నవి ఆ చిండ్రు వెళ్ళిపోతుంది అండి. మీ ఇవి షాంపూ హెయిర్ సిరమ్ మీరు తెప్పించుకోవాలంటే మా ఫోన్ నెంబర్ తీసుకోండి, మా ద్వారా తెప్పించుకోండి. 9849461232. ఇట్లా మొత్తం పౌడర్ చేస్తామండి. ఇవన్నీ మూలికలు మంచిగా ఎండబెట్టేసి పొడి చేసి ఇవ్వండి. ఇట్లా పౌడర్, ఈ పౌడర్ ప్రకారంగా మీ ఇస్తాం. ఈ పౌడర్ ఏం చేయాలంటే మీరు ఈ పౌడర్ చేసే సిరం చేసే విధానం, ఈ 2 చెంచాలు పౌడర్ తీసుకోవాలా, 1 లీటర్ నీళ్ళు తీసుకోవాలా, వాటర్. ఇది ఇనుప పాత్ర ఉండాలా, ఇనుప పాత్రలా వేయాలండి. ఇనుప పాత్రలు వేస్తే ఐరన్ మనే వచ్చేస్తుంది అండి. ఇలా ఇనుప పాత్ర 1 లీటర్ నీళ్ళు, 2 చెంచాలు ఇది, 2 ఉల్లిగడ్డలు కట్ చేసి మంచిగా కొద్దిగా తక్కువ దాకా మరిగించినాక ఒడి పోసుకొని మీరు ఇట్లా బాటల్లో వేసుకొని మీరు వారంలో 3-4 సార్లు యూజ్ చేస్తూ ఉంటే పొద్దున సాయంత్రం దేవుని అలా హెయిర్ మీకు థిక్నెస్ అవుతుంది. హెయిర్ ఫాల్ ఫస్ట్ దినం నుంచి హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. మన నెత్తికి హెయిర్కి ఒక గ్లో, ఒక బలమైన అనిపిస్తుంది, ఒక ఫీలింగ్ వస్తుంది అండి ఇవి వాడుతుంటే. సరేనండి, మా నంబర్ తీసుకోండి. 9849461232. హకీమ్ అబ్దుల్ జబ్బార్, అల్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్. నమస్తే.